अस्सलाम वालेकुम అందరికీ నమస్కార్ సత్ శ్రీ అకాల్ జీ వడక్కం. ఇప్పుడు నా 4 కోట్ల తెలంగాణ జనాభాకి నేను చెప్తున్నాను, ఒకటి గమనించాల్సింది అవసరం ఉన్నది. డ్రైవర్ల గురించి నేను మాట్లాడుతున్నాను. డ్రైవర్లకి ర్యాపిడో అయిన బండ్లు 16 మోడల్ బండ్లు తీసేస్తున్నారు. ఎందుకు తీస్తున్నారంటే మీరు నీట్ అండ్ క్లీన్ పెట్టట్లేదు, టైర్లు కరెక్ట్ లేదు, ఇన్సూరెన్స్ కరెక్ట్ లేదు, మీరు అట్లాంటి పనులు చేస్తున్నారు. సిగరెట్లు తాగి గుట్కలు తిని మీరు బండిలో కూర్చుంటున్నారు. లేడీస్ కు వామిటింగ్ అవుతుంది. అంది కాబట్టి వాళ్ళు బండ్లు తీసేస్తున్నారు. వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడతాను. ర్యాపిడో ఆయనకి ఫేస్ టు ఫేస్ మాట్లాడి మీకు పెట్టిపిస్తాను. మీ బండికి కరెక్ట్ గా లైట్లు బాగున్నాయా, హెడ్ లైట్లు బాగున్నాయా, డిప్పర్ లైట్లు బాగున్నాయా, బ్రేక్ లైట్లు బాగున్నాయా, సైడ్ ఇండికేటర్ వేస్తున్నానా లేనా, అది గమనించాల్సింది అవసరం ఉంది. రెండోది రాంగ్ సైడ్ కూడా మీరు చాలా పండ్లు పెడుతున్నారు. పోలీసు వాళ్ళు కూడా చాలా చెప్తున్నారు రాంగ్ సైడ్. మీరు ఫోన్ చూస్తూ నడిపిస్తున్నారు. దాని గురించి కూడా ఎంకలకి వచ్చే వాళ్ళకు కూడా చాలా కష్టాలు అవుతుంది. రాత్రిపూట బ్రేక్ లైట్లు ఒకటి కాదు 2 రావాల్సింది. బ్రేక్ లైట్లు కరెక్ట్ గా రావాలి. మనకు డేంజర్ బ్రేక్ అని ఎట్లా కనిపించాలంటే, అరే ఈయన బ్రేక్ కొట్టిండు అని ఎంకల ఆయనకు వ్యక్తి తెలిస్తే అప్పుడు వాళ్ళు ఆగుతారు. బండి కూడా ఫిట్నెస్ చేసేటప్పుడు చాలా మంచిగా నీట్ అండ్ క్లీన్ గా చేయాలి. సీట్లు, సీలింగ్. సిగరెట్ తాగకూడదు వెహికల్లో. సిగరెట్ తాగిన వానికి నేనే చెప్తాను స్వయంగా, వానికి క్యాన్సిల్ చేసేయి. అరే గుట్కలు తింటున్నారు, తినేది ఉంటే మీరు ఇంటి దగ్గర పోయి తినండి, లేకుంటే 1 గంట సేపు తినేసి రాండి. డ్యూటీలో ఎక్కేటప్పుడు పైలట్ కూడా కూర్చుంటాడు, బిచ్చగాడు కూడా తీసుకుని కూర్చుంటాడు, సీఎం కూడా కూర్చుంటాడు. ఎవరంటే వాళ్ళు కూర్చుంటారు. పిఎం కూడా కూర్చుంటారు. దానిలో ఏం లేదు. ఆయన కూడా మనిషే, నేను కూడా మనిషే. ఆయన కూడా 3 పుళ్ళు తింటుండు, నేను కూడా 3 పుళ్ళు తింటుండు. ఆయనకు గ్యాస్ వస్తుంది, నాకు గ్యాస్ వస్తుంది. వానికి ఏమో బంగారం గ్యాస్ వస్తే బంగారం రావట్లేదు, నాకు గ్యాస్ వస్తే బంగారం రావట్లేదు. మనిషికి మనిషిలాగా మనము బతకాలంటే మనం మంచిగా బిహేవ్ చేయాలి. రెండవది కొన్ని డ్రైవర్లు కూడా రఫ్ లాంగ్ వేజ్ యూజ్ చేస్తున్నారు కస్టమర్ తోటి. మూడవది కస్టమర్ కూడా తాగి కూర్చున్నప్పుడు తందన చేస్తున్నారు. కస్టమర్ కూడా చాలా తప్పులు ఉన్నాయి. ఒక చోటు బుక్ చేసి ఒక చోటు పోమంటారు వాళ్ళు. రాత్రిపూట అసలు వాళ్ళకు అదే లేదు, రక్షణ లేదు. ఈ రక్షణ ప్రజలతోటి రక్షణ లేదు డ్రైవర్లకు. ఎందుకంటే వాళ్ళు తిని తాగి కూర్చుంటున్నారు, ఊరికే కూర్చోరు. కోటికి బుక్ చేస్తారు, అక్కడ కోటికి బుక్ చేసేసి కాచిగూడ వెళ్తారు, కాచిగూడకు బుక్ చేసి కోటికి వెళ్తారు. వాళ్ళు తాగి తిని తందన చేస్తున్నారు. వాళ్ళకు కూడా కొద్దిగా రక్షణ కావాలి అని నేను ఓలా, ఉబెర్, ర్యాపిడో వాళ్ళతో కూడా నేను చెప్తున్నాను. ఈ ర్యాపిడో వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను. రెండవది సిఎన్జి గ్యాస్ బండ్లు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్లకు నేను అద్దం మీద రాసి పెట్టేస్తాను, సిగరెట్ మైనస్, ప్లస్ మైనస్. మాచిస్ కూడా పెట్టకూడదు దానిలో. సిగరెట్ కూడా తాగకూడదు, మాచిస్ కూడా తాగకూడదు అని ఫిట్నెస్ చేసేటప్పుడు సిఎన్జి గ్యాస్ కి ఆరో మార్క్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. బ్యాక్ సైడ్ అద్దంలో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకరు సిగరెట్ తాగినారనుకోండి, ఒక్క బండి బస్ బ్లాస్టింగ్ అయితే పర్వాలేదు, 2-2 మనుషులు చచ్చిపోతే. కానీ దాంట్లో తర్వాత ఎంకలో వచ్చే బండ్లు వేల సంఖ్యలో బండ్లు కాలిపోతాయి, ఫ్లైఓవర్లు కూడా ఊడిపోతాయి. అట్లాంటి మన సమాజానికి చక్కగా పెట్టాలంటే కొన్ని ఒక చిన్న చీమ కూడా ఏనుగు చెవులో పోతే ఏనుగు చచ్చిపోతుంది. ఇది చిన్న ఒక అగ్గిపెట్ట ఎవరైనా సిగరెట్ కాల్చి ఎక్కడన్నా పెట్టారు, మ్యాటింగ్ లో పెట్టారు, సీట్లో పెట్టారంటే అగ్ని ప్రమాదం అయి బండ్లు బస్టు అయిపోతుంది. ఆ బస్ట్ అయితే అయింది, ఎంకల బస్ట్ అవుతుంది, ముందర బస్ట్ అవుతుంది. ఇట్లాంటి మనము రక్షగా చేసుకోవాలని మన 4 కోట్ల జనాభాకు ఎవరెవరు ఉన్నారో వాళ్లకు నేను ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీనిలో సిగరెట్ తాగకూడదు, మాచిస్ పెట్టకూడదు అని నా ఉద్దేశం ఉంది. అందరు బాగుండాలి, మనం కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది నా సవాల్ ఉంది ఈ నా డ్రైవర్లకు, ప్రజలకు. ఇంకొకటి నీట్ అండ్ క్లీన్ పెట్టుకోవాలి, బండి పెట్టుకుంటేనే అది బండి నడపాలి. మూడవది సంఖ్య వచ్చేసి ఎవరు ట్యాక్సీ నడిపిస్తున్నారో వాళ్ళు కాకి డ్రెస్ వేసుకోవాలి. కూలీ నంబర్ 1 లాగా ఉంటది కదా, డ్రైవర్ నంబర్ 1, డ్రైవర్ నంబర్ 2, డ్రైవర్ నంబర్ 3
ఇట్లాంటి బ్యాచ్లు పెట్టుకుని నడపాలి. బ్యాచ్లు లేకుండా నడిపిస్తే కఠినమైన చర్యలు. వాళ్ళకు 10,000 శిక్ష, 10,000 నుంచి 1000 నుంచి 10,000 రూపాయలు కూడా చాలా వేయండి, నాకు ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆఫీషియల్ మనుషులు కూడా ఏం చేస్తున్నారంటే ఓలా ఓవర్లో తిరిగేసి బండ్లలో ఏం షర్టు ముట్టు వేసుకొని బూట్ వేసుకొని నడిపిస్తున్నారు. పర్వాలేదు, కాకపోతే నా కాకి షర్ట్ వేసుకోవాలి. కాకి షర్టు మన పోలీసు వాళ్ళకు ఉంది కాకి షర్టు ఎందుకుండి? ఆ ఐరో మార్క్ అది వాళ్ళది గుర్తింపు. షర్టు కాకి షర్ట్ ఉండాలి, ఉంటేనే ఈ డ్రైవర్ అంటారు. కాకి షర్ట్ అంటేనే ఆర్టీసీ డ్రైవర్ అంటారు. కాకి షర్ట్ అంటేనే టాక్సీ డ్రైవర్ అంటారు. అది చేయాల్సింది అవసరం ఉంది. రాబిట్ వాళ్ళకి నేను కఠినమైన చర్యలు తీసుకుంటున్నాను. ఆయనతోటి నేను మాట్లాడతాను. 16 మోడల్ బండ్లు తీయకూడదు. ఇంకా 2-3 సంవత్సరాలు నడిపించిన తర్వాత తీయాలి. 15 ఇయర్స్ ఓల్డ్ బండ్లు గవర్నమెంట్ తీస్తుంది. మనం 15 ఇయర్స్ మొత్తం అయిన తర్వాత మీరు కూడా తీయాల్సింది అవసరం ఉంది. అట్లాంటి మాటకు బండ్లు మార్చుకుంటుంటే మన ఆర్థిక పరిస్థితి చాలా దిగజారి ఉంది. మన ఇండియా ఇంత గ్రేట్ ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వాలి, ఇంకా పడి ఉన్నది. ఇంకా 40% అయింది, 60% అవ్వలేదు. ఆ పేదోడు ఉంటాడు, ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు లేనట్లు ఉన్నాడు, ఉన్నవాడు ఉండేట్లు ఉన్నాడు. ఒకరికి 50 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు, నష్టపడుతున్నారు. ఇల్లు వాకిల్ లేదు. ఎవరికంటే వాళ్ళు కేసీఆర్ హయాంలో, తెలంగాణ హయాంలో వాళ్ళు ఇచ్చేశారు రీసెర్చ్ చేయకుండా. వాళ్ళు కూడా బయట వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ లేదు, మీరు రీసెర్చ్ చేయకుండా డబుల్ బెడ్రూమ్ కూడా వాళ్ళకు కూడా ఇచ్చారు. పేదవాళ్ళు తెలంగాణ ఒరిజినల్ మనుషులకి ప్రజా దర్బార్ దగ్గర 100 మంది తీసుకొస్తాను నేను, వాళ్ళకు దొరకలేదు. జూబ్లీస్ కాన్సెంటర్ లో దొరకలేదు. ఎందుకు ఇంత అన్యాయం? మన తెలంగాణ వాళ్ళకు కొద్దిగా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకు కూడా మంచిగా చూడండి అని నేను కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం.